ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల కొండపైన చూడవలసినటువంటి 7 ప్రసిద్ధ పుణ్యతీర్థాలలో ఒకటైనటువంటిది ఆకాశగంగ అండి. ఇది పాప వినాశనానికి వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది వేణుగోపాల స్వామి గుడి, జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ దాటిన తర్వాత ఆకాశగంగ అయితే మనకి కనిపిస్తుందండి. ఇది తిరుమల కొండపైన ఈ ప్లేస్‌కి రావడానికైతే ప్రైవేట్ వెహికల్స్ కానీ, అదేవిధంగా ఏపీఎస్‌సీ, ఆర్టీసీ బస్ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి. ఇది స్వామివారి యొక్క ప్రధాన ఆలయం నుండి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఆకాశగంగ తీర్థంలో ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళ యొక్క సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారండి. ఇక్కడ మనకి అంజనాదేవి యొక్క టెంపుల్, అదేవిధంగా బాలమ్మ టెంపుల్ కూడా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదే ప్లేస్‌లో మనకి ఆంజనేయ స్వామి తెల్లైనటువంటి అంజనాదేవి తపస్సు చేసినట్లుగా చెప్తూ ఉంటారండి. అందుకని ఇక్కడ మనకి టెంపుల్ అయితే అంజనాదేవి, అదేవిధంగా బాలహనుమ రూపంలో మనకి టెంపుల్‌లో మనకి స్వామివారి యొక్క దర్శనం అయితే జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజుకి కూడా ఈ ఆకాశగంగా తీర్థంతోటే స్వామివారికి అభిషేకించడం జరుగుతూ ఉంటుందండి. తిరుమల నంబి అనేటువంటి భక్తుడి కారణంగా ఈ ఆకాశగంగని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సృష్టించారని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా తిరుమల వచ్చిన వారు తప్పనిసరిగా ఈ ఆకాశగంగా తీర్థాన్నయితే ఖచ్చితంగా దర్శించి చూడాలండి. మనకు ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి టెంపుల్ వచ్చేసి బాలహనుమ టెంపుల్ అండి. దాని పక్కన మనకి ఆకాశగంగా తీర్థం అయితే పారుతూ ఉంటుంది. ఇక్కడ కిందకి డౌన్‌కి వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడైతే వాటర్ అయితే బాగా తక్కువగా ఉందండి. ఒక సైడు అంటే రాళ్ళ మధ్యలోంచి ఈ స్వామివారి యొక్క ఈ ఆకాశగంగా తీర్థం అయితే రావడం జరుగుతుంది. మన తిరుమల నంబి ఆ వంశానికి చెందిన వారే ఈరోజు కూడా ఈ ఆకాశగంగా తీర్థాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకించడానికి తీసుకువెళ్తూ ఉంటారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపై ఉన్నటువంటి ఈ 7 ప్రసిద్ధ పుణ్యతీర్థాలను కూడా మీరందరూ కూడా దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. చూశారు కదండీ! ఇదే మనకి ఆకాశగంగా తీర్థం అండి ఇది. ఈ తీర్థాన్ని చాలామంది తాగుతూ ఉంటారు, తలపైన జల్లుకుంటూ ఉంటారు, ఇంటికి పట్టుకు వెళ్తూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడ కింద కొద్దిగా డౌన్‌కి వెళ్ళినట్లయితే మనకి వాటర్ అన్నది వాటర్ ఫాల్ కింద పడుతూ ఉంటుందండి ఈ కొండల మధ్యలోంచి. అక్కడ స్నానాన్ని ఆచరించి తర్వాత స్వామివారి యొక్క దర్శనం కూడా చాలామంది శ్రీవారి భక్తులు వెళ్తూ ఉంటారండి. फोटो करना मैडम, फोटो करना भैया, फोटो सामने